మహాగణుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య తరపున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క నూతన నెల ఈ మొదటి దినాన దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుచున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 33వ సంకీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాధ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమాజంలో క్రైస్తవులుగా మనం చాలా కొద్ది వారుగా ఉన్నాం. మనకు అనిపిస్తుంటది మనం నిజమైన సత్య మార్గంలో ఉన్నామా? ఎందుకనగా మన చుట్టూ వారు పలు విశ్వాసంలో ఉన్నారు, పలు నమ్మకాలతో ఉన్నారు, వారు చాలా ఎక్కువ జనం ఉన్నారు, మనమైతే చాలా కొద్దిగా ఉన్నాము అనే ఆలోచనతో ఉంటాం. ఈ వాక్యం మనం తెలియజేస్తుంది మనము సరైన మార్గంలో ఉన్నామంట. ఎందుకంటే ఎవరైతే ఆయనను స్వాధ్యముగా ఎంచుకున్న జనులంట ధన్యులు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల నీ తోటివారు, నీతో ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను విమర్శించవచ్చు, హేళన చేయొచ్చు, వెటకారించవచ్చు, నేను దూరంగా పెట్టచ్చు. కానీ ప్రియ కుమార్తె మనం ధన్యులు అంట. ఎందుకంటే మనం ఒక నిత్యత్వం గల సమర్థుడైన సజీవుడైన యేసుక్రీస్తు యొక్క మార్గములో ఉన్నాం. దీనిని బట్టి మనము ధన్యులుగా ఎంచబడిన కావున ఈ లోకము కొరకు, ఈ లోక మనుషుల కొరకు నువ్వు దిగులు చెందద్దు, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ దినానికి ఏదైతే కావాల్సినదో ఆయన అడుగు. ఎందుకంట ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు ధన్యులంట. ఎందుకు? వారిని ఏమైతే కావాలో ఆయన సమకూర్చగల సమర్థుడు. విధంగా భక్తుని దావీదు గారు చూస్తున్నట్లయితే తన చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు. కేవలము ఆయన దేవుని మీద ఆనుకోవడం వల్లంట ప్రభు ఎల్లప్పుడూ రక్షించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియ కుమార్తె ప్రభు మనను దర్శించబోతున్నాడు. ఆయన మనకు మంచి యొక్క మార్గంలో స్థిరపరచబోతున్నాడు. ఆయన మార్గాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టక, శోధన గురించో సమస్యకో చూడక ప్రభువుని క్రీస్తుని చూడు, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా నీ కొందాలు ప్రభువా, నిజమే నీ మార్గము ఎంతో శ్రేష్టమైనది, నీ యొక్క కార్యములు ఎంతో గొప్పవి. ఈ దినాన ప్రభువా నేను నమ్ముకోవడం వలన మాత్రమే నేను మేము తండ్రిగా ఎంచబడిన సత్యమును ఇగో నీ బిడ్డలైనా నిరాశపడకుండా, ధైర్యపడకుండా మీ సహాయం దయచేయండి. వారిని కృపలో భద్రపరిచి బలపరచుకోమని, నీ స్థిరమైన హస్తముతో ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియ కుమార్తె ఈ యొక్క నూతన నెల ప్రభువుకు అప్పగించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.